కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం చెప్పినటువంటి పరిస్థితి. ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటుగా కాంగ్రెస్ నేత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు వస్తున్నటువంటి వాట్సాప్ మెసేజ్లు అన్నీ కూడా చూస్తున్నారనుకుంటా ఉన్నాం. హరీష్ రావు అలాగే కేసీఆర్ల పైన పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని ఎట్లా చూస్తారు? హైకోర్టు ఈరోజు పీసీ ఘోష్ కమిషన్లో 8B ఆధారంగా ఏదైతే నోటీసులు ఇవ్వలేదో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ వాళ్ళకి సరైన అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు చెప్పుకోవాల్సింది చెప్పలేదు కాబట్టి ఈ రిపోర్ట్ని మీద మీరు ఆధారంగా వాళ్ళని అరెస్టులు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. టోటల్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల మీద వాళ్ళు ఏం చెప్పలేదు. రెండోది, మేము కూడా ఎప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగానే వీళ్ళు తప్పు చేసిరని చెప్పలే. అంతకుముందు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఆధారం ఉంది, అంతకుముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఆధారం ఉంది. అన్ని ఆధారాల మీదనే మేము సిబిఐ ఎంక్వైరీ చేసినాం. సో సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీద ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుని ఆచరణలోకి తీసుకొని చేయాల్సిన పని లేదు. సిబిఐ జీరో నుంచి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సత్యమేవ జయతే అని చెప్పేసి ట్వీట్ చేస్తూ ఉన్నారు హరీష్ రావు. నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు అనేటువంటి మాటను దానిలో స్పష్టంగా చెప్తా ఉన్నారు. దానికేం చెప్తారు? మొన్న ఢిల్లీకి పోయి వచ్చింది, ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందేమో ఆయన సత్యవంతుడు అని చెప్పి. ఎందుకంటే అక్కడ మంతనాలు చేసిన తర్వాత మరి ఏమైనా మంతనాలు చేసిండో, మరి భవిష్యత్ కార్యాచరణ ఏమైనా రూపుదిద్దు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి ఆ విషయాలలో నేను ఒకటే చెప్తా, సత్యమేవ జయతే అనేది ఎవరికి వర్తిస్తుంది? ఫైనల్ జడ్జిమెంట్ వచ్చి క్లారిటీ వచ్చినాక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్సు, పీసీ ఘోష్ కమిషన్లో ఉన్నటువంటి ఎన్నో నివేదికలు ఉన్నాయి. ఒక చిన్నదాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా హరీష్ రావు చేయొద్దని కోరుకుంటున్నాను. ప్రొసీజర్ లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ప్రొసీజర్ ప్రకారంగా పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేయలేదంటే దానికేం సమాధానం చెప్తారు? ప్రొసీజర్ అంటే వాళ్లకు నోటీసులు ఇచ్చినప్పుడు పీసీ ఘోష్ అనే వ్యక్తి ఒక జడ్జి, ఒక గతంలో సుప్రీంకోర్టు జడ్జి, గతంలో హైకోర్టు జస్టిసు, గతంలో ఆయన లోక్పాల్కి మొట్టమొదటి జడ్జి. సో పీసీ ఘోష్ గారికి తెలియకనో తెలుసో కాదు, ఈరోజు ఇంకా మొత్తం మనకు ఆధారాలు వచ్చినాక వాస్తవాలు తెలుస్తాయి. ఆధారాలు రాకముందే మనం కోర్టు ఇచ్చిన తీర్పుల మీద ఇష్టానుసారంగా మాట్లాడనిక లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదో వచ్చిన తీర్పును ఈరోజు పండుగ చేసుకొని రాష్ట్ర ప్రజల ముందు వీళ్ళు మేము చాలా న్యాయము నీతితో బతికిన వాళ్ళం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఏదో సత్యమేవ జయతే అంటారు. దాని గురించి నేను చెప్తున్నా, పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మేము ఏ రోజు వీళ్ళు తప్పు చేసిరని ఒక్క బేస్ మీద చెప్పలేము. మేము ఓవరాల్గా మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడైతే కుంగిపోయిందో అప్పటి నుంచే చెప్తున్నాం ఇవన్నీ జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగిపోయి ఉన్నాయి. వాటిని రిపేర్లు చేపించి మళ్ళీ మరమ్మతుల తర్వాత దాన్ని అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత చెప్తాం మీకు మళ్ళీ. ఇప్పుడైతే ఇది పరిస్థితి. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా వీళ్ళు ఏం సత్య హరిశ్చంద్రులు కాదు అనేటువంటి మాటనైతే కేసీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.